సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రని తిరగరాసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వందే మాతర గీతాన్ని ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే కాదు, స్కూళ్లలో అదేవిధంగా మదర్సాలలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి మదర్సాలలో కూడా ఖచ్చితంగా వందే మాతర గీతం పాడాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు సువేందు అధికారి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన నిర్ణయం. ఇది ఒక సివిలైజేషనల్ అంశం అని నేను చెప్తాను. ఫాల్టా నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో రీపోలింగ్ జరిగింది అండ్ జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అదే జహంగీర్ ఖాన్ అజయ్పాల్ శర్మని సవాల్ చేసిన సందర్భం మనకు తెలుసు. నువ్వు సింగం అయితే నేను పుష్పాని అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పోటీ నుంచే తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే సువేందుకి ఒక రకంగా చెప్పాలంటే సరెండర్ ప్రకటించాడు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి ఫలితాలు ఎదుర్కోక తప్పదు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక నిర్ణయాలు, అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రని తిరగరాసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి జాతీయోద్యమం టైంలో అప్పుడు అంటే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆనాటి ఆ బంగ్లా వైభవాన్ని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చేందుకు కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఇప్పటికి నేను చాలా వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను వెస్ట్ బెంగాల్ గురించి తెలియజేస్తూ. అండ్ ఇప్పుడు మరి ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అందులోనూ కూడా ఇప్పుడు ఫాల్టా నియోజకవర్గంలో రీపోల్ జరుగుతోంది. మళ్ళీ 280 బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరుగుతున్నది. సో సాయంత్రం నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సాయంత్రం 4:30 ఆ టైం కల్లా 74% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. 74.10% పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం. అండ్ ఇక ఒక రకంగా చెప్పాలంటే ఫాల్టా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రీపోల్ని విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళు టెలిగ్రాఫ్ లాంటి పత్రికలు, నిజంగా లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి పత్రికలు కూడా చాలా గొప్పగా ఈ ఎన్నికని రాస్తూ ఉన్నాయి. ఫాల్టా ఓట్స్ పీస్ఫుల్లీ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ పోల్ వైలెన్స్ అండ్ ఇంటిమిడేషన్ ఫియర్స్ అని ఒక కథనాన్ని రాసింది. నిజానికి ఫాల్టా లాంటి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణమే ఉండేది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి కొంతమందితో అమితాబా అనే ఒక వ్యక్తి, ఒక స్కూల్ టీచర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి అనేక అంశాలని, స్థానికుల నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని సేకరించి టెలిగ్రాఫ్ కథనం రాసింది. నేను టెలిగ్రాఫే ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ లెఫ్ట్ మీడియా కూడా ఈరోజు ఫాల్టా నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్ ఫ్రాడ్ చేశారు, ఇదంతా కూడా ఏదో ఓటర్ లిస్ట్ నుంచి ఓటర్లను తొలగించడం వల్ల జరిగిన ఎన్నిక, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి బెంగాల్ ప్రజలు ఈరోజు సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ క్రియేట్ చేసింది కాబట్టే ఈ ఫలితాలు మనకు కనబడాయి. సో అందుకోసం నేను ఈ విషయాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక నేను ఫాల్టా నుంచి ఆ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థిగా ఉన్నటువంటి జహంగీర్ ఖాన్ తను ఉపసంహరించుకున్నాడు పోటీ నుంచి. ఆ వివరాలు చెప్తాను. దానికంటే ముందు అసలు సువేందు అధికారి తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అటు అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అండ్ టీఎంసీ గుండాలందరూ కూడా ఒక్కొక్కరు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్కి వచ్చే ముందు ఫస్ట్ అసలు సువేందు తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైన నిర్ణయం ఒకటి ఉంది. అదేంటి అని అంటే కనుక వందే మాతరం బెంగాలీ గడ్డ నుంచే వచ్చింది. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆ వందే మాతర గీతాన్ని చాలా సంవత్సరాల పాటు ఇదేదో ముస్లిం మనోభావాలు దెబ్బతీసే అంశము అన్నట్టుగా దీన్ని చూపిస్తూ వచ్చారు. సో వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా వందే మాతర గీతాన్ని పాడే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని గురించి మనకు తెలుసు. అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాత్రం దాన్ని అడాప్ట్ చేసుకోలేదు అండ్ అక్కడ దాన్ని అమలు పరచలేదు. బికాస్ ముస్లింలని అప్పీజ్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే కాదు, అండ్ స్కూళ్లలో అదేవిధంగా మదర్సాలలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి మదర్సాలలో కూడా ఖచ్చితంగా వందే మాతర గీతం పాడాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు సువేందు అధికారి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన నిర్ణయం. ఇది ఒక సివిలైజేషనల్ అంశం అని నేను చెప్తాను.
ఎందుకంటే జాతీయోద్యమంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి నినాదాల్లో వందే మాతరం నినాదం చాలా కీలకం. వందే మాతరం అనే నినాదమే బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించింది. అంటే దేశభక్తిని మనం ప్రకటించడానికి వందే మాతరం నినాదం అనేది పనిచేసింది. సో వందే మాతరం ఈరోజు కూడా అవసరం వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో. దేశమంతటా అవసరం, బట్ వెస్ట్ బెంగాల్ బార్డర్ స్టేట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ అప్పీజ్మెంట్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ చేయడాన్ని ఖచ్చితంగా మనం అందరం అభినందించాలి. ఇక రెండో అంశం, మొన్ననే నేను చెప్పాను, సెక్యూరిటీ పరమైనటువంటి అంశాల్లో చికెన్ స్నెక్ కారిడార్లో ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా ఆల్మోస్ట్ సెంట్రల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో దట్ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో భద్రత పరంగా మన బార్డర్స్ని సెక్యూర్ చేసుకునే పరంగా ఇది చాలా గొప్ప మూవ్ అని నేను వివరాలు తెలియజేశాను ఇంకొక వీడియోలో, అది మీరు చూశారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా మోదీ గారు ఒక నినాదాన్ని ఈ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో తీసుకొచ్చారు. ఈవెన్ అమిత్ షా కూడా ఎలక్షన్ ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. దాన్నే ఇప్పుడు సువేందు అధికారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేంటంటే డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, 3D మంత్ర. ఇది బెంగాల్లో ఎలక్షన్స్లో పనిచేసింది. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వాన్ని కూడా నడపడంలో ఇది ఉపయోగపడుతోంది. ఇదేంటంటే 3D, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. ఎవరెవరైతే విదేశాల నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఉన్నారో, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులే చాలామంది ఉంటారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుల్ని డిటెక్ట్ చేయడము, వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి, ఆధార్ లిస్ట్ నుంచి తొలగించడము, డిలీట్ చేయడము, అండ్ వాళ్ళని ఆయా దేశాలకి డిపోర్ట్ చేయడము, పంపించి వేయడము. డిటెక్ట్ అండ్ డిలీట్ అనేది ఇప్పటివరకు కొంత జరిగింది. ఎలక్షన్స్కి ముందు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం కావచ్చు, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు డిపోర్ట్ చేసే పనిని కూడా మేము తీసుకుంటున్నామని సువేందు అధికారి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటల్ని ఆయన ప్రెస్ ముందు మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి నేను చదువుతూ ఉన్నాను. ద ప్రీవియస్ గవర్నమెంట్ అపోజ్ ద CAA. We have implemented this law from today. CAA states that people of 7 communities or religions will get citizenship. Those who do not have that mastery will be arrested by police. They will be handed over to BSF. BSF will arrange to deport them. సో స్పష్టంగా ఆయన చెప్పారు, CAA చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఫస్ట్ 2019లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంలో చాలా వరకు వెస్ట్ బెంగాల్లోనే వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా వ్యతిరేకించారు, బట్ వెస్ట్ బెంగాల్లో మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఎందుకు అనంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు చాలామంది ఉన్నారు. అయితే అందులో CAA ఏం చెప్తోంది, హిందువులు లేదా క్రిస్టియన్లు లేకపోతే ఇస్లామిక్ దేశాలు, ఇరుపరు ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు, ముస్లింలు కాకుండా ఉన్నటువంటి మైనారిటీలు ఎవరున్నారని వాళ్ళు మన భారతదేశంలోకి వస్తే వాళ్లకు CAA ద్వారా పౌరసత్వం కల్పించాలనేది ఈ CAA చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది 2014 వరకు వచ్చినటువంటి వాళ్లకు అని ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టారు. సో హిందువులు చాలామంది వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్బంషీ కమ్యూనిటీ కావచ్చు, మథువా కమ్యూనిటీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. సో అట్లాంటి కమ్యూనిటీస్ సంబంధించిన వాళ్ళు లేదా క్రిస్టియన్లు, ఇట్లాంటి మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, హిందువులు లేదా మైనారిటీలు, ముస్లింలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి CAA ద్వారా పౌరసత్వం ఇవ్వాలని చెప్తున్నారు. CAAని గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పారు. చేయడమే కాదు, ఎవరెవరైతే చొరబాటుదారులు ఉన్నారో, అక్రమంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని డిటెక్ట్ చేస్తాము, లిస్ట్ నుంచి తొలగిస్తాము, డిలీట్ చేస్తాము, అండ్ వాళ్ళని BSFకి అప్పగిస్తాము. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు వాళ్ళని ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు అని చెప్పేసి సువేందు అధికారి ప్రకటించారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో. ఇది జరిగితే కనుక చాలా వరకు మనకు అక్కడ వచ్చినటువంటి చొరబాటుదారుల సమస్య చాలా వరకు మనము అధిగమించిన వాళ్ళం అవుతాం. ఇక మరొక అంశం, ఇందాక నేను చెప్పిన దాంట్లో సువేందు అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు ఒకవైపు, సివిలైజేషనల్ కరెక్షన్ ఒకవైపు ఈయన చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇందాక నేను చెప్పాను ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగింది అని. ఈ రీపోలింగ్ శాంతియుత వాతావరణంలో రీపోలింగ్ జరిగింది అండ్ జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అదే జహంగీర్ ఖాన్ అజయ్పాల్ శర్మని సవాల్ చేసిన సందర్భం మనకు తెలుసు. అజయ్పాల్ శర్మ యూపీ నుంచి డిప్యుటేషన్ మీద ఎలక్షన్ కోసం వచ్చారు. ఆయన సౌత్ 24 పరగనాస్కి ఇన్ఛార్జ్గా ఆయన పెట్టారు సెక్యూరిటీ విభాగానికి సంబంధించి. ఆయన జహంగీర్ ఖాన్ చేస్తున్నటువంటి చర్యల మీద వార్నింగ్ ఇస్తే
దానికి ప్రతిగా నువ్వు సింగం అయితే నేను పుష్పాని అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పోటీ నుంచే తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? సువేందు అధికారి ఈ ఫాల్టా నియోజకవర్గ ప్రజల కోసమని ఒక డెవలప్మెంటల్ ప్యాకేజ్ ఇస్తున్నారు. సో ఆ డెవలప్మెంటల్ ప్యాకేజ్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు నేను కంటిన్యూ అవ్వడం వల్ల ఫాల్టా ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను పక్కకు జరుగుతున్నాను అని చెప్పి ప్రకటించాడు. అంటే సువేందుకి ఒక రకంగా చెప్పాలంటే సరెండర్ ప్రకటించాడు. బట్ సరెండర్ అయినంత మాత్రాన ఊరుకుంటారా? ఊరుకునేది లేదు. నిజంగానే ఆయనకు మ్యూజిక్ స్టార్ట్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. ఇక మరొక వైపు అభిషేక్ బెనర్జీ ఇష్యూ. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కోల్కతాలో తనకున్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి నోటీసులు జారీ చేసింది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడం అంటే ప్రభుత్వం చెప్పడం వల్ల చేసింది అనుకున్నారు. ప్రభుత్వం చెప్పడం వల్ల చేయడం ఒక లెక్క అయితే, ఇంకొక వైపు ఏంటంటే అక్కడే అభిషేక్ బెనర్జీతో అంటే యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ బీజేపీకి ఉంది, కానీ మిగతా మున్సిపల్ కార్పొరేషన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ అంతా కూడా టీఎంసీ పట్టే ఉంటుంది. ఇంతకుముందంతా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి. సో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా టీఎంసీఏ గెలిచింది కాబట్టి టీఎంసీ అధీనంలోనే ఉంటుంది. టీఎంసీ మేయర్ హకీం యాక్చువల్లీ మేయర్ టీఎంసీ నాయకుడే, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న కౌన్సిలర్లు చాలామంది టీఎంసీ వాళ్ళే. కానీ నోటీసులు వెళ్ళాయి అభిషేక్ బెనర్జీకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అక్రమ కట్టడాలు అని వాళ్ళకి నోటీసులు వెళ్ళడం జరిగింది. అండ్ అంతేకాదు ఆ అక్రమ కట్టడాల వెనకాల డబ్బులు ఎంత ఉన్నాయి, లావాదేవీలు ఏంటి అని బీజేపీ ప్రభుత్వం అడుగుతోంది. అసలు అభిషేక్ బెనర్జీకి టీఎంసీ మేయర్ లేదా టీఎంసీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్, టీఎంసీ ఆధిపత్యం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నోటీసులు వెళ్ళడం ఏంటి అని అంటే కనుక అభిషేక్ బెనర్జీని అంటే మమతా బెనర్జీ తరువాత అభిషేక్ బెనర్జీ టాప్ 2 లీడర్గా ఉంటూ వచ్చాడు. సో అభిషేక్ బెనర్జీ తన వర్గాన్ని పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ దూరం చేశాడు. నిజానికి సువేందు అధికారి కూడా అలాగే బీజేపీలోకి వచ్చాడు. ఆయన టీఎంసీ బయటకు వచ్చింది అలాగే. సో అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీఎంసీ నాయకులందరూ కూడా ఇవాళ వాణిని వినిపిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వాళ్ళ వ్యవహార శైలి, వైఖరి తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ హకీం నాకు తెలియదు అక్కడ మున్సిపల్ అధికారులు ఇచ్చినట్టున్నారు అని చెప్పేసి బుకాయిస్తున్నాడు, కానీ నిజానికి ఆయనకి అభిషేక్ బెనర్జీకి మధ్య పొరపచ్చాలు ఉండడం వల్లనే ఈ నోటీసులు వచ్చాయని కూడా తెలుస్తోంది. కొంతమంది కౌన్సిలర్లని మమతా బెనర్జీ రాజీనామా చేయమంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే టీఎంసీ కార్యకర్తలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపాలి, మాకు ప్రొటెక్షన్తో నిలవాలి మీరు అందరూ అని చెప్పి మమతా బెనర్జీ అడుగుతూ ఉంటే చాలామంది టీఎంసీని వీడి వెళ్ళిపోతున్నారనే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. సో అందుకే అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి ఫలితాలు ఎదుర్కోక తప్పదు. సో మమతా బెనర్జీకి ఇప్పుడు అది అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఎస్, మమతా మొత్తానికి వెస్ట్ బెంగాల్లో మాత్రం ఒక టెక్టానిక్ షిఫ్ట్ కనబడుతోంది రాజకీయాల్లో. అదేవిధంగా సివిలైజేషన్ పరంగా, హిందుత్వ పరంగా, సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా కూడా ఒక పెను మార్పులు వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నాం. లెట్స్ సీ ఇంకా ఎటువైపు వెళుతుంది వెస్ట్ బెంగాల్, ఇంకా ఏ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారో, అక్కడ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుందో నేను మీకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.